కంక్లూజన్కి వెళ్దాం వేణు గారు. ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక్కటి అంటే మొదటి పాయింట్ ఏంటంటే పంచాయతీరాజ్ సంబంధించి ఆయన చూస్తున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీకి డబ్బులు ఇవ్వడం అన్నది, నష్టపోయిన పంచాయతీకి డబ్బులు ఇవ్వడం అన్నది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే అది ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధం లేకుండా తన పర్సనల్గా కూడా హెల్ప్ చేశారు. కానీ అదే సందర్భంలో ఇప్పుడు ఆయన ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉందో అది ఇంకా కష్టాల్లో ఉంది, దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నది అయితే కనిపిస్తుంది. దాన్ని ఇవాళ క్యాష్ చేసుకోవడానికో లేకపోతే దాన్ని స్పాట్ చేయడానికో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించడం మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండాలంటారు, ఎలా ఉంటే బాగుంటుందంటారు, ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయకుడిగా? తప్పకుండానండి. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాలేదు అనే మాటకి నేను చిన్న ఉదాహరణ చెప్పుకుని నేను కంక్లూడ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని నేను ఇందాడ మన పెద్దలు చెప్పారు, ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చిన సీఎం అని అరుస్తున్నారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వచ్చినా యువత అనేటువంటి మాట మొట్టమొదటిది అదే. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం బాధల్లో ఉన్నాం. ఈ కాదు మనకు కావాల్సింది, ప్రజలకు అందాల్సినటువంటి సౌకర్యాలని మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్దాం. ఒకవేళ నేను రావటం వలన అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి నేను అధికారుల్ని సమన్వయపరిచి వాళ్ళందరినీ కూడా ప్రజల్లో పంపించడం. ఇవాళ కార్యకర్తలుగా మేము ఉన్నాం, ఎక్కడా నిద్రపోవట్లేదండి. ఆ రోజు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మాకు చేతనైనటువంటి సహాయం, మా జేబులో డబ్బులైనా తీసి వాళ్ళ ప్రజలకు అండగా ఉండటానికి మేము ముందుకు వెళ్తున్నాం. అది ఆ సహాయ చర్యల్లో ఇప్పుడే కాదు అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండటం జరిగింది. రెండోది, మా వర్మ గారు తెలుగుదేశం నాయకులు నేను చాలా స్పష్టంగా చెప్పారు, రండి సవాల్ ఇసిరారు. ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే పిఠాపురం ఉందో ఇక్కడ రైతులకి నష్టపరిహారం విషయంలో ఏదైతే పాలసీ విషయంలో అన్యాయం జరిగిందని గొంతెత్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారో అది ఒక్కటైనా సరే మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా అని చెప్పి ఆయన సవాల్ ఇచ్చడం జరిగింది. ఆ సవాల్ నన్ను స్వీకరించమనండి. దాదాపుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వర్మ గారు ఆ విషయం చెప్పారు కాబట్టి ఏ ఒక్క రైతుకి అక్కడ అన్యాయం జరగదు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా, ఎందుకంటే 6,888 కోట్లు కేవలం విజయవాడ బుడమేరుకు జరిగినటువంటి నష్టాన్ని మనం అంచనా వేయటం జరిగింది. వెంటనే ఏలేరుకు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర బృందం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క గృహానికి వీళ్ళు ఆలోచించినటువంటి విధానం కన్నా రాజకీయాల కన్నా కూడా బురద రాజకీయాల కన్నా ప్రజలకు ఏ రకంగా అండగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్క బాధితుడి కూడా ఈ గవర్నమెంట్ అండగా ఉంటది, ఈ నాయకులు అండగా ఉంటారు, కార్యకర్తలు అండగా ఉంటారు. మేమందరం ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలకు మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వేళక మళ్ళల్లో ఇళ్లలో దాక్కుని ఏదో నిన్న అక్కడ మన ఎల్లంపల్లి రాజకీయాలు కాదు, ఏదో ఒక రొట్టు పంచుతున్నాడు 10 రోజుల తర్వాత. కానీ అది బాధకరమైన విషయం. ఇవాళ మీరు ప్రకటించిన ₹1 ఏం చేస్తున్నారు చెప్పండి. ప్రభుత్వానికి ఇవ్వక్కర్లా, మీరు ఏం చేశారు చెప్పండి. వెళ్ళేసి సాగు రాజకీయాలు కాదు మనకు కావాల్సింది. నిన్న నిజంగా ఇంకో మిమిక్రీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఇలా పిలిచి నీకు 15,000 నీకు 15 ఏంటండి, 100 రోజులు అయిందండి ఇస్తాం. మీరు 4 వాహనం ఉంటే మీరు ఖర్చు చేసినటువంటి పింఛన్ విధానంలో అలాంటి విధానం కాదని లోకేష్ గారు చెప్పారు. అంతకన్నా గొప్పగా మేము ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా ఉంటాం, ప్రతి ఒక్కరి అమ్మఒడి మేము అందిస్తాం, కొంచెం టైం తీసుకుంటున్నాం అనేటువంటి మాటలు కూడా వీళ్ళు సహించలేకుండా వరద ప్రాంతాల్లోకి కూడా వెళ్ళి ఆయన మిమిక్రీలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు నిన్న ఆయన యొక్క రాకను వ్యతిరేకించారు. ప్రజలు ఎక్కడా కూడా వరద ప్రాంతాల్లో వ్యతిరేకించట్లేదు, సహాయ చర్యలు బాగా అందినాయి అని చెప్పి సంతృప్తికరంగా ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైనటువంటి నాయకులు, విజన్ కలిగినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తప్పకుండా ప్రజలకు అండగా ఉంటారని మాత్రం మీ బీఆర్కే న్యూస్ ద్వారా మేము తెలియజేస్తాం. కనకారావు గారు, ఈ ప్రశ్న కూడా ఖచ్చితంగా, ఎందుకంటే సీఎం అని నడుస్తున్నారు, సరే అది అనుచరులో లేకపోతే అక్కడ ఉన్న అభిమానులో ఎవరో ఒకరు చేస్తున్న ఒక యాక్ట్ కింద మనం చూద్దాం. కానీ బట్ దాన్ని నివారించాల్సిన అవసరం అయితే అక్కడ స్థానిక ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ నాయకత్వానికి కంపల్సరీ ఉంటుంది. మరో కీలకమైన విషయం, మీరు వచ్చింది ఇప్పుడు జరిగిన నష్టానికి ముందుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నదాన్ని చెప్పేందుకు ఒక వేదికను క్రియేట్ చేసుకోకుండా లేకపోతే ఎందుకు రాలేదో కారణం చెప్తూ ప్రభుత్వం ఇప్పటికే ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంటే అవి పక్కన పెట్టి రాని సంక్షేమ పథకాల గురించి వాళ్ళని ప్రతిసారి దాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా మాట్లాడడం అన్నది జనాలు అక్కడ వాళ్ళకి కావాల్సింది ఎంతో కొంత ఊరట కలిగించే 4 మాటలు, అంతేగాని ఎత్తిపొడిచినట్టుగా మీకు అది ఇవ్వలేదు ఆయన మీరు ఓట్లు వేశారని వాళ్ళు ఎత్తిపొడిచినట్టుగా అనిపిస్తుంది అన్నది ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఏమంటారు? అక్కడ వ్యవహరించాల్సిన తీరు అదేనంటారు. ఒకటండి, ప్రజలైతే మాత్రం మేము మోసపోయాం అనేటువంటిది గుర్తు చేసినప్పుడు మాత్రమే వారు చెబుతున్నారు. రెండోది, సీఎం అని మేము ఊరు జనాభాని కొడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు అనలేదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళినప్పుడు సీఎం అని అనలేదా వాళ్ళని?
ప్రజలు వేలాది మంది ప్రజల్లో ఎవరో అంటా ఉంటారు, దాన్ని మెయిన్ ఎజెండాగా తీసుకుని అదే జరుగుతుంది ఇలా నవ్వుతున్నారని చెప్పేసి ఏంటండి ఇవన్నీ విషయాలు పక్కదారి పట్టేటాలు. మేమంటామంటే ఒక స్థానిక శాసనసభ్యుడుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం చేయాల్సిన అవసరం ఉంది, అది మేము చెప్పాము. రెండోది ఏంటంటే ఈ రోజు వీళ్ళు ఎక్కడ చేయాలంటారు, బుడమేరు విషయంలోకి వచ్చేలేకి ఏదైతే ఏబిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని బాగు చేయడం కోసం నిధులు కేటాయించి పని మొదలు పెట్టినాక ఏదైతే యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారిది అది ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళు కోర్టుకి స్టే తెచ్చే పనులు ఆపించారు ఒకటి. రెండోది అసలు రైతుల పట్ల ఎన్డీఏ కూటమికి స్పష్టమైన విధానం లేదు. వాళ్ళు ఏమన్నారు, అధికారులకు వస్తే మాత్రం రైతు బాగోతు వస్తా ఉన్నారు, వాళ్ళకి ఇంత మటుకి క్రాప్ కు సంబంధించినటువంటి డేటా లేదండి, ఈ క్రాప్ బుకింగ్ జరగలేదు, అదేవిధంగా ఉచిత ఇన్సూరెన్స్ అనేది చేయలేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు కట్టాల్సినటువంటి ప్రీమియం మొత్తం గవర్నమెంటే చెల్లించి సకాలంలో నష్టపోయిన రైతులకు ఇచ్చారు. ఈ రోజు ఏలేరు ఏదైతే ఉందో ఆ వాటర్ బ్యాలెన్స్ చేయటంలో దాన్ని వదలటంలో సరైనటువంటి లేకపోవటం వల్ల పంట చేతికొచ్చినటువంటి వేలాది ఎకరాల ముంపు గురైపోయి రైతులు నష్టపోయారు. ఈ రోజు మనం ఏదో 10,000 ఇస్తా ఉండే ఎంతవరకు మనం వాళ్ళని చేసుకుంటాం. అసలు ఈ రోజు మరి కౌలుదారు రైతుల పరిస్థితి ఏంటి? అందువల్ల ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అది చెప్పుకునే కాడికి మేమేమంటున్నాం, వాస్తవం వీళ్ళు చెప్పింది హామీలు ఇచ్చే కదా వచ్చింది. మేము ఇప్పుడు అమ్మఒడి ఉందండి, అమ్మఒడి మీరు ఎంతమంది ఇస్తా అన్నారు కదా, ఇంకే లెక్కలు కావాలి వాళ్ళకి. ఎందుకు ఊరికి లెక్కల పేరుతోటి ఊరికి డైవర్ట్ చేస్తూ గాలి కుదిలేసి కారణం, లేదంటే తలసరి దగ్గర కారణము, లేదంటే బుడమేరు ముందు ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన వచ్చి మొదటే ఉన్నాడు ఈ బుడమేరు ముంపుకి కారణం జగనయ్య గారు చెప్పేసి అన్నాడు. మన ఏలూరు పోయి అక్కడ ఏమన్నాడు, పిఠాపురం పోయి ఆ ప్రాంత పరిశీలన పోయి జగన్ వల్ల అని చెప్పి ముందు అతను రాజకీయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యులు. ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరేంటి, ప్రతిపక్షంగా మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? ఒకటండి, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మొన్న ఆర్ఆర్పేటలో విజయవాడలో వెళ్ళినప్పుడు ప్రజలు మొత్తం అయ్యా వాళ్ళు సింగనగర్ తప్ప 2 చోట్ల రావట్లేదు, లోతట్టుకు వెళ్ళి లోతు జగన్ గారు వెళ్ళి ఇల్లింటి పలికించేప్పుడు వాళ్ళ మనోవేదన చెప్పారండి. అప్పుడు ప్రభుత్వం అక్కడికి సహాయం చేసిన అంతకుముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక వాళ్ళ మొత్తం బాధితులు మొత్తం కూడా పిఠాపురం బాధితులు మొత్తం కూడా పంట చేతికొచ్చినటువంటి ఉరి దుబ్బులు పీక్కుని చూపించేందుకు మాకు ఈ నష్టం జరిగిందని చెప్పి చూపిస్తున్న క్రమంలో మాట్లాడుతున్నారు. అందువల్ల ప్రభుత్వానికి ఏంటంటే ఒక విజన్ ఉండాలి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 4 సంవత్సరాల విజనరీ అని చెప్పన్నాడు. ప్రపంచానికి సాంకేతిక ఇచ్చేటువంటి అన్నిటికీ నేనే అన్నారు, నోట్లు రద్దుకు నేనే కారణం నా సూచనలు అని చెప్తాను. అంత ముందు చూపడం మనిషి ప్రమాదాలు జరగబోయే క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నప్పుడు కూడా ఏమేమంటే వ్యవస్థను వాడుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయిపోయాడు, వాళ్ళ మంత్రి ఫెయిల్ అయిపోయింది, మొత్తం తానే అని చెప్పేసి మొత్తం మేమే జరగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఆర్బీఐకి పెట్టి ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో సహాయం చేస్తే చివరికి వద్దన్న మనిషికి ఇప్పుడు ఈ రోజు అయ్యే ఈ రోజు ఉపయోగపడటం వల్ల ఈ రోజు గ్రౌండ్ లెవెల్ సహాయం చేయడం వచ్చింది. అందువల్ల ఏంటంటే వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేసి కేవలం అన్ని అయినట్టుగా ఒక పబ్లిసిటీ స్టంట్ అనేది చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ఉండే అలవాట్లో భాగంగానే ప్రజలు నష్టపోతున్నారు. గమనించండి. ఫైల్ గా ఇప్పుడు మరొకసారి వరద వస్తుంది అని ఒక కాదండి వేరు గారు ఏదో పాయింట్ చెప్తారు, కన్క్లూడ్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కాదు, ఆయన బొడ్డుగా జీతాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వ ధనం ఇస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అండి. ఎవరు వచ్చినా పని చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. గురుస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఇవ్వట్లా, ప్రభుత్వం ఎవరైనా సరే సార్ వేణుగోపాల్ గారు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. గతం నుంచి వినిపిస్తున్న ఆరోపణే ఏదైతే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలు మీరు పట్టించుకోలేదు, ఆ కారణంగానే ఇది జరిగింది అనేది ఒకటి చెప్తుంటే, మరొకసారి ఏలేరు వాక్కి 4,500 క్యూసెక్కుల వాటర్ రాబోతోంది. అది మరొకసారి ఇబ్బంది కలిగే పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికీ ఇంకా అక్కడ మునకలోనే ఉన్నాయి పంట పొలాలు. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఫైల్ పాయింట్ ఆ పాయింట్తో కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. గురుస్వామి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చేసి లంక గ్రామాల్లో 61 గ్రామాలు ఈరోజు వరద ప్రభావిత ప్రాంతానికి గురైనవి. కనీసం వరద ప్రభావితం ఎక్కువగా ఉన్న ప్రాంతాలని పరామర్శించి అక్కడ ఏమి నష్టం జరిగిందని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అసలు ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఆయన హెలికాప్టర్ లో దిగి యూకోతపల్లి వచ్చి ఆడ నుంచి నాగులవరం ఏదో
ఆ విలేజ్ కాడ నుంచి రమణక్కపేట పోయి ఆడ ఏదో మాట్లాడేసి ఆయన ఒక యాక్షన్ చేసి నవ్వేసి వెళ్ళిపోయాడు. Right. ఎందుకంటే అసలు గురుస్వామి ఎంత గారు, నష్టం ఇంకా జరిగింది ఆరోపణలు అనేది ఆపేద్దాం కూడా please. వీళ్ళకి ఆలోచన ఆరోపణలు లేకుండా ఆపేసి మనము చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి మీరు తీసుకోబోయే చర్యలు దాని మీద మాట్లాడారు. ఎందుకంటే ఇంతసేపు మనం ఆల్మోస్ట్ అదే దాని మీద విషయం మాట్లాడాం కాబట్టి ఏంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అక్కడ స్థానిక శాసనసభ అడ్రస్ లేదు అక్కడ. స్థానిక శాసనసభ అడ్రస్ ఎక్కడ? 470 అన్నా ఆగనా, మీరు ఇప్పుడుదా మాట్లాడారు 2 నిమిషాలు మా టైం అండి. 476 కోట్లతోటి అన్ని రోడ్లు పూర్తి చేయాలి, ఎక్కడ కూడా గుంతలు లేకుండా చేయాలి, రోడ్లు అన్ని కూడా వెయ్యాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్. లాస్ట్ బాధితుడి వరకు కూడా మసాలా. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము. ఇల్లు ఎవరైతే దెబ్బతిన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము, పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పరిహారం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. Yes. 17వ తేదీ కల్లా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో నష్టపోయారో వాళ్ళందరికి కూడా ఆదుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు Right, గారు right. పవన్ కళ్యాణ్ మసాలా గారు గారు. చాలా క్లియర్ గా చెప్పున్నారు. రైట్. ఒక్క బాధితుడికి కూడా నష్టం జరగకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగానే పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము. Right. వీళ్ళు Last point, ఇకనైనా మసాలా గారు. మానుకొని, ఎందుకనంటే రైట్. గురుస్వామి అధికార గారు, yes, పక్షం yes. మీద బురద చల్లకుండా Right, right. But time extend అయిపోయింది గురుస్వామి గారు. Time extend అయిపోయింది, మీరు సారీ. దోచుకోవడంలో మీరే మసాలా గారు, కాబట్టి yes. మసాలా గారు, last point, దోచుకునేదానికి please. బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో Right, అది right. జగన్మోహన్ సరే, రెడ్డి గారు. సరే. బాలకృష్ణ మీరు గారు, ఇకనైనా కూడా బాల- ఏదైనా బాలకృష్ణ ఉంటే గారు. సద్వినియోగం రైట్, రైట్. చేయండి. బాలకృష్ణ గారు, టైం ఎక్స్టెండ్ అయిపోయాం, మనము టైం ఎక్స్టెండ్ అయిపోయాం. మస్తాన్ రావు గారు, లాస్ట్ పాయింట్ ప్లీజ్. సార్ ఇప్పుడు పిఠాపురం సంబంధించి మనం విజయవాడతో పోలిస్తే పిఠాపురం నియోజకవర్గం అనే కాదు, ఏలేరు ఇప్పుడు ఏదైతే మునిగిపోయిన ప్రాంతం ఉందో ఇక్కడ విజయవాడలో కొన్ని డివిజన్లకు ఒక మంత్రిని, 2-3 డివిజన్లకు ఒక మంత్రిని పెట్టినట్లే పిఠాపురంలో కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి మంత్రులను ఇక్కడ రంగంలో దించాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ Right. ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాలకి నియమించేసి ఏదైతే ప్రభుత్వం వైఫల్యం చెందిందో, ఇన్సూరెన్స్ కట్టడంలో వైఫల్యం చెందిందో ఆ ఇన్సూరెన్స్ లో ఎంతైతే నష్టపరిహారం ప్రతి రైతుకి వస్తుందో అది ప్రభుత్వమే చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులకి పెట్టుబడి సాయం కూడా అందించాల్సిన అవసరం ఉంది. Yes. ఆర్బీకే అంటున్నారు, నిజానికి రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇంతవరకు ఇవ్వలేదు. ఆ పెట్టుబడి సాయాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన వాటిలో పెట్టుబడి సాయం అనేది ప్రధానమైంది. పెట్టుబడి సాయాన్ని కూడా వెంటనే వాళ్ళకి అందరికీ కూడా అందజేయాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తా ఉన్నాను. Right. పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం ఒకసారి వచ్చినట్లు కాకుండా ఇక్కడ ఎట్లయితే విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రంగంలో మకాం వేసి అక్కడే ఉంచారో అదేవిధంగా కొంతమంది మంత్రుల సమూహంతో అక్కడ పనిచేసి రైతుల్లో వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎస్, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగురుస్వామి గారు, వేణు గారు, అలాగే కనకారావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ నష్టం అయితే జరిగిపోయింది. ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి. ప్రజలకు ఒక ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అవసరమైన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది.